టీడీపీ గూండాల విధ్వంసకాండ, హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంపై దాడి, ఫర్నిచర్, వైఎస్ఆర్ విగ్రహం, దేవుళ్ళ చిత్రపటాలు కూడా ధ్వంసం చేశారంట. వీళ్ళంతా చాలా అంతా హిందూ మతం అది అని అంటారు కదా. ఇద్దరికి గాయాలు. అవినీతిని ప్రశ్నిస్తున్నారని భయోత్పాతం సృష్టించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్లో దాడి. దీని మీద నిరసన చెప్పడానికి వెళ్తే వాళ్ళని పరిశీలించేందుకు వెళ్తున్న పార్టీ నేతలు వైసీపీ వాళ్ళని అడ్డుకున్నారంట పోలీసు వారు. వెంకటరామిరెడ్డి గారిని, అనంత వెంకటరామిరెడ్డి గారిని, ఉషశ్రీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మక్బూల్ వీళ్ళందరినీ అడ్డుకున్నారట. అట్లాగే సతీష్ రెడ్డి గారిని, మాధవ్ని వీళ్ళందరినీ. సో ఈ పరిస్థితి మీద శేఖర్ గారు ఏంటి పరిస్థితి? దీని మీద హిందూపురం టీడీపీ ఆఫీస్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫీస్ మీద టీడీపీ గుండాల దాడి మీద మీ కామెంట్ ఏంటి? సరే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ప్రభుత్వం యొక్క పరిపాలన స్టార్ట్ అయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చి విధ్వంస పరిపాలన స్టార్ట్ అయింది సార్. తర్వాత పార్టీ నాయకుల యొక్క ఆస్తుల్ని, పార్టీ కార్యకర్తల యొక్క ఆస్తుల్ని, నెల్లూరులో ఇంతకు ముందు కూడా మీ డిబేట్ లో మాట్లాడండి సార్, మా పార్టీ కార్యకర్త బాలకృష్ణారెడ్డి కట్టుకున్నటువంటి ₹1 కోటి ఇల్లును కూల్చేశారు. కేవలం రాజకీయ కక్ష. ఈ రోజు తమ ఉనికిని చాటుకోవడం కోసం ఆల్రెడీ రాష్ట్రంలో వాళ్ళ యొక్క క్షీణదశ స్టార్ట్ అయింది. ఉనికిని స్టార్ట్ చేసుకోవడం కోసం ఈ రోజు హిందూపూర్లో దాడి చేయడం అనేది ఎలాంటి చర్య? దేవుళ్ళ చిత్రపటాలు, ఏసీలు, ఆ వీడియో చూస్తే వాళ్ళు ఎంత ఉన్మాద స్థాయిలో ఉన్నారో అర్థమైంది సార్. వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది పోయి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు సార్. ఆ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ మీద కేసు పెట్టారు. ఆ నియోజకవర్గంలో మెయిన్ నాయకుల మీద కేసులు పెట్టారు. పరామర్శకు వెళ్తా ఉంటే సతీష్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కేతిరెడ్డి గారు, అదే విధంగా మక్బుల్ గారు, ఉషశ్రీ చరణ్ అందరినీ అడ్డుకున్నారు. ఎందుకంత భయం? మా పార్టీ ఆ కార్యకలాపాలను కూల్చేసి, మా పార్టీ కార్యకర్తల మీదే కేసు పెట్టి, మా పార్టీ నాయకుల మీదే కేసు పెట్టి, మా పార్టీ నాయకులు పరామర్శకు వెళ్తా ఉంటే ఆపేస్తా ఉన్నారంటే ఇది గుండా రాజ్యం నడుస్తా ఉందా, లేకపోతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తా ఉందా? ఇది కదా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే. ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు సార్. సరైన సమయంలో సరైన తీర్పే వస్తుంది. మీ ద్వారా ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్తున్నాను సార్, అట్టున్నర మాత్రం ఖాయం. ఈ రోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అదే విధంగా బాలకృష్ణని చూసుకొని మా దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారో వాళ్ళందరికీ సిఆర్పిసి ప్రకారం న్యాయపరంగా, చట్టపరంగా అట్టున్నరేసి న్యాయస్థానాల ముందు నిలబెడతాం, కఠినంగా శిక్షలకి ముందుకు తీసుకెళ్తామని మాత్రం మీ ద్వారా ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను సార్. ఇంకోటి, మీరు అప్పుల విషయం ఒకటి మాట్లాడారు సార్, దాని గురించి మాట్లాడాలి సార్. రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తా ఉంటే చదువుకున్న వ్యక్తులుగా భయమేస్తా ఉంది సార్ మాకు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా ₹70,000 కోట్ల నష్టం వచ్చినా ₹40,000 కోట్ల కేవలం కోవిడ్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా సరే కేవలం చేసింది ₹3,36,000 కోట్ల అప్పు మాత్రమే అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు ఇస్తే, దాని మీద తెలుగుదేశం పార్టీ దానికి అనుబంధ వార్తాపత్రికలు రాసినటువంటి వార్తలు ఏంటి సార్? 14 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి ఎలక్షన్ లో గెలిచి లబ్ధి పొందారు సార్. ఇదే కాదు ఇప్పుడు విలువల గురించి వాడి గురించి వీళ్ళంతా ఉపన్యాసిస్తున్నారు కదా. ఇదే ఈనాడు పత్రిక కూడా రాసింది కదా ఆ రోజుల్లో 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని రాసింది సార్. ఈనాడు రుణకంఠుడు అని రాశారు సార్. రుణకంఠుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కార్టూన్ వేశారు సార్. నాగుపాం బొమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తలేసి. అవును, ఇప్పుడు మాత్రం రాయట్లేదు కదా. ఇప్పుడు అప్పురత్నాన్ని రాశారు సార్. అప్పురత్నాన్ని రాశారు కానీ కేవలం ఈ 15 నెలల్లో సార్ బడ్జెట్ లోపల అప్పులు సార్, అంటే ఆర్బీఐ బాండ్ల ద్వారా వేలం ద్వారా తీసుకొచ్చినప్పుడు ఈ నెల వరకు కలుపుకుంటే బడ్జెట్ లోపల అప్పుల వరకు చూసుకుంటే సార్ 1,40,602 కోట్లు సార్. ఇవి కాకుండా కార్పొరేషన్స్ ద్వారా తీసుకొచ్చినప్పుడు 55,383 కోట్లు సార్. ఏదైతే రాజధాని కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి తెచ్చినప్పుడు 31,000 కోట్లు సార్. వెరసి 2,27,000 కోట్ల రూపాయల అప్పు 15 నెలల్లో చేశారు సార్. అక్కడితో చంద్రబాబు నాయుడు గారి యొక్క అప్పు దాహం తీరలేదు సార్. అప్పుడు తీరుంటే ఇబ్బంది లేదు సార్. ఇది ఒక్కసారి చూడండి సార్. ఇది 4/11/2020 సార్, ఈనాడు పేపర్. రాజధాని నిర్మాణానికి మరో 32,000 కోట్ల రుణం. అవును, జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే రుణకంఠుడు, రాష్ట్రం విధ్వంసం, కానీ రుణం ఈనాడు పేపర్ సార్. ఇది కాకుండా మళ్ళీ చివరిలో సార్ ఎక్కడో మూలలో రాస్తారు సార్ ఇంకో రుణం. ఇదే ఈనాడు పేపర్ సార్. ఇది 8/11/2020 సార్, ఇంకో 4 రోజుల తర్వాత సార్ మరో 9,000 కోట్ల రుణం.
రుణ సమీకరణ అంటారు అక్కడ. ఆ రుణ సమీకరణ, రుణం మంజూరు. సో ఇది సార్ కాదు అంటే కాదు చంద్రబాబు గారు కాదు ఒకప్పుడు రాశారు చంద్రబాబు గారు కాబట్టి అప్పులు వస్తున్నాయని కూడా రాశారు. అప్పులు వస్తున్నాయి సార్. 2,27,000 కోట్లు, ఇది ఒక 31,000 కోట్లు, ఇది ఒక 9,000 కోట్లు. అంటే 2,27,000 ఒక 40, 2,67,000 కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు 18 నెలల్లో చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత 3,36,000 కోట్లు కోవిడ్ ఉన్న 5 సంవత్సరాలు. అంటే ఇంకా 5 నెలలు ఉంది కాబట్టి ఇంకా 7 నెలలు ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుని వీళ్ళు 2 ఏళ్లలో క్రాచ్ చేసి ఉత్సవాలు చేస్తున్నట్టున్నారు సార్. సరే అప్పులన్నా చేశారు, సరే అప్పులు చేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్నా బాగుందా అంటే, ఇది వాళ్ళు బడ్జెట్ ప్లాన్స్ సార్. వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ ప్లాన్స్ లో వాళ్ళు పెట్టింది సార్. ఇది బడ్జెట్ ప్లాన్స్ లో ఇదిగోండి సార్, ఈ బడ్జెట్ ప్లాన్స్ లో వాళ్ళు పెట్టిన దాంట్లో మేము అప్పు ఎంత చేస్తామయ్యా మొత్తం అని చెప్పేసి చూస్తే, వాళ్ళు అప్పు చేస్తానన్నది సార్. వాళ్ళు అప్పు చేస్తానన్నది 79,926 కోట్ల రూపాయల అంచనా అప్పు చేస్తామన్నారు సార్. కానీ ఇది నిన్న కాగిచ్చింది సార్ రిపోర్టు. 6 నెలల వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చెప్పిస్తే, కేవలం 6 నెలల్లో వాళ్ళు చేసిన అప్పు సార్, కేవలం 6 నెలల్లో అప్పటికే వాళ్ళు చేసిన అప్పు 63,052 కోట్లు సార్. 63,052 కోట్లు. దేశంలోనే నెంబర్ 1 సార్ అప్పు చేయడంలో ఆంధ్రప్రదేశ్. దేశంలోనే నెంబర్ 1 సార్ అప్పు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం. 6 నెలల్లోనే 63,052 కోట్లు చేస్తారు సార్. మరి మిగతా 6 నెలల్లో చేయాల్సింది 11,000 కోట్లు. అవి సరిపోవు. ఇంకా బడ్జెట్ పరిమితిని దాటి, FRBM పరిమితిని దాటి కూడా తీసుకొస్తారు. సరే వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లుందని కాగ్ సార్ చెంపదెబ్బ కొట్టింది సార్. చంద్రబాబు నాయుడు తనను తాను ఆర్థికవేత్తగా చెప్పుకుంటారు కదా, కానీ కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో సార్ 6 నెలల్లో సార్ 2025-26 రెవెన్యూ లోడ్ సార్, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉందంటే 33,185 కోట్లు ఉంది సార్ ఇప్పటికి 6 నెలల్లో. అవును. కానీ సార్ వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే, ఇది కాకుండా వీళ్ళ పెర్ఫార్మెన్స్ ని కాగ్ అయితే కడిగేసింది సార్. ఎంతలా కడిగేసిందంటే, రెవెన్యూ రాబడలు సార్, రెవెన్యూ రాబడలు 2024-25తో పోలిస్తే -8.41% సార్. అంటే 8.4% రెవెన్యూ రాబడలు తగ్గాయి సార్. అమ్మకం పన్ను 5.5% తగ్గింది సార్. క్యాపిటల్ గ్రాంట్స్ 29% తగ్గాయి సార్. సార్ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు పొత్తులో ఉన్నారు, మేమైతే వాళ్ళతో పొత్తులో లేము. మోడీ వాళ్ళే, నిర్మలా సీతారామన్ వాళ్ళే, అందరూ వాళ్ళే, మేమే అని డప్పు కొట్టుకుంటారు కదా సార్. మరి డప్పు కొట్టుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 2023-24కు సంబంధించి 6 నెలల్లో 15,576 కోట్లు క్యాపిటల్ గ్రాంట్స్ తెచ్చారు సార్, సెంట్రల్ గ్రాంట్స్. కానీ వీళ్ళు తెచ్చింది కేవలం 6,000 సార్. సారీ 4,000. అదే నాకు అర్థం కాలేదు. కేవలం 4,000 సార్. ఓకే. అంటే ఎంత తక్కువ తెచ్చారు. మరి మీరు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉండి సెంట్రల్ గ్రాంట్స్ ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? అవును. కేవలం సార్ వీళ్ళు 17 నెలల్లో చేసిందంటే వెచ్చలవిడి అప్పులు, వెచ్చలవిడి దోపిడీ, వెచ్చలవిడి దుబారా, జోబులు నింపుకోవడం, కరప్షన్ తప్పిస్తే రాష్ట్ర ఆదాయాన్ని ఎక్కడ. ఆఖరికి మీకు అద్భుతమైన విషయం చూపిస్తాను సార్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా బాధేసినట్టుంది సార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత. మీరు అమాయకంగా ఉన్నారు. బాధ కాదు, ప్రభుత్వాన్ని ఆ వైపుకి, అది ప్రభుత్వం తరఫున ప్రజల మైండ్ సెట్ మార్చడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇటాడి మేము చాలా చూసాం కదా. రాధాకృష్ణ కూడా రాసింది సార్. అదే కరెక్టే, మైండ్ సెట్ మార్చడానికి ప్రజల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నీ మర్చిపోయి అమ్మో చాలా కష్టాల్లో ఉన్నారంట అనే ఫీలింగ్ తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం మిత్రం అది. సార్ ఇది కదా సార్ రాష్ట్రం విధ్వంసం అంటే. ఒకవైపు అప్పులు, ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతా ఉంది, ఆదాయాలు తగ్గిపోతున్నాయి, వ్యయాలు పెరిగిపోతున్నాయి, రెవెన్యూ లోటు పెరిగిపోతా ఉంది. రైట్. మరి ఇది కదా రాష్ట్రాన్ని బంగాళాఖాతం అడుగున తొక్కి పెట్టడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని. రైట్. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? దీని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? పయ్యావుల కేసు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మరి పవన్ కళ్యాణ్ సార్ 10వ తరగతి చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాష్ట్ర అప్పుల గురించి అనర్గళంగా ప్రసంగించారు కదా, ఎవరో రాసిన స్క్రిప్ట్. మరి దీనికి సమాధానం చెప్పనండి సార్. మేము కాకి లెక్కలు చూపించి మాట్లాడుతున్నాం. మేము ఎక్కడా కూడా తప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి లెక్కలు, ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి రుణకంఠుడు లాంటి తప్పుడు వార్తలు చూపిట్లా కాగ్. సమాధానం చెప్పమనండి. రైట్. ఓకే. అదే బహుశా మీరు చేస్తున్న తప్పు అదేనేమో, నోటుకొచ్చిన ఫిగర్లు చెప్పకుండా మీరు అన్ని ఆధారాలతో సహా చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళేమో నోటుకొచ్చిన అంకెలన్నీ వేసి జనాన్ని మోసం చేశారనండి, మభ్య పెట్టారనండి జరిగింది అది. జగన్ గారు ఆ నిజాయితీగా
చేయాలనేది ఆయన తాపత్రయం. ఏది కరెక్ట్ అంకిల్ సార్ చెప్పాలి, జగన్ గారు నిజాయితీగా చేయడమే కదా సార్, మా అందరికి కూడా అంకెల్ నిజాయితీగా కరెక్ట్గా ఉండడం నేర్పించారు సార్. అంకెల్ కరెక్ట్గా చెప్పాలన్నది ఆయన తాపత్రయం. వాళ్ళేమో మా నోటు అందరికి వచ్చిన కూడా అదే అబద్ధాలని నేర్పించారు చెప్పారు. రైట్.